ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలో పండుగల మహానాడు 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నంద్యాల నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ మహానాడు 2026 వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేతృత్వంలో నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో ఈ ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు ప్రణాళికలు దిశానిర్దేశం ప్రకారం సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ ఈ మహానాడును ఒక సరికొత్త పండుగలా నిర్వహించారు. నంద్యాల 2వ క్లస్టర్ చాబోలు, 3వ క్లస్టర్ ఎన్టీఆర్ షాదిఖానా, 6వ క్లస్టర్ రైతునగరం, 9వ క్లస్టర్ నందమూరి నగర్ నందు మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వయంగా వెళ్లి పరిశీలించి అక్కడ జరుగుతున్న మహానాడు 2026 సభల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇంతటి ఉన్నత స్థానంలో ఉందంటే దానికి కారణం లక్షలాది మంది కార్యకర్తల త్యాగాలు, వారి అకుంఠిత దీక్షే. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ జెండాను గుండెలకు హత్తుకున్న కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలుగు వారందరికీ మహానాడు అనేది కేవలం ఒక రాజకీయ వేదిక కాదు, అదొక పండుగ వాతావరణం అన్నారు. గత 44 ఏళ్లుగా ఈ పండుగలో భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతం. నాడు ఎన్టీఆర్ నాయకత్వం నుండి నేడు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం వరకు పార్టీ ప్రయాణాన్ని అత్యంత దగ్గరగా చూడడం నా అదృష్టం అన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట నంద్యాల నియోజకవర్గ మహానాడు అబ్జర్వర్ నారాయణ స్వామి, టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ మౌలానా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షం నుంచి పుట్టిన తెలుగుదేశం చెమట నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆలోచించిన మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఈ రకంగా అభివృద్ధి చేశాం బ్రహ్మాండంగా. చాలా ఇక్కడ కూడా 2 మలుపులు జరిగినాయి. ఆయన కూడా పాపం రైతుల మన వెంకటసారి అది ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, నాకు ఈ తల్లిలు ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యి 10 మంది వచ్చారు, డివైడర్ వేయండి అని చెప్పారు. చెప్పాను కమిషనర్ గారు కూడా డివైడర్ వేసి చేద్దాం. కాబట్టి మనమందరం ఇంకా అభివృద్ధి కావాలా, ఇంకా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలా, మళ్ళీ స్థానికంగా ఎన్నికలు జరగాల. స్థానికంగా ఉండే ఎన్నికలు జరగాల. మన కేంద్రం నుంచి 15% కానీ 16% కానీ డబ్బులు రావాలంటే స్థానిక సంస్థలు ఉండాల్సిన పరంగా స్థానిక సంస్థలు మన చేతికి వస్తేనే మనం చేయగలుగుతాం. డిప్యూటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ మన స్థానాన్ని మన చేతులు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి రేపు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి మరి మనం దాని తర్వాత మాట్లాడే ఎన్నికలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధికి పోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఉదయ ఇన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వర్చువల్ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. 31వ వార్డు నుంచి 36వ వార్డు వరకు 6 వార్డులకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీక్షించారు. బాధ్యతల వికేంద్రీకరణ,
అంతర్గత సభ్యులతో వ్యవహరించే సమయంలో నంద్యాల కోటా వీధి సుంకులమ్మ ఆలయంలో టీడీపీ పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు మేరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ సగర కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 7వ వార్డు నుండి 12వ వార్డుకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పరిపాలనలో కన్న తల్లిని అవమానిస్తే క్షమించాడు. కన్న తండ్రి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.